జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నిజానికి మొన్నటి వరకు కూడా మనము అంతరిక్షం అలాగే శాటిలైట్ల విషయంలో కొంతవరకు అయితే వెనకబడి ఉన్నాం. అసలు మన అంతరిక్ష పరిశోధనలో ఎవరు కూడా పెద్దగా అయితే పట్టించుకునే వాళ్ళే కాదు. అందుకే విదేశీయులు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి శాటిలైట్లను మన దేశం నుంచి అంతరిక్షంలోకి అయితే పంపించేవాళ్ళు కాదన్నమాట. అసలు మన ఇస్రో నిర్వహించేటటువంటి అంతరిక్ష పరిశోధనలకు పెద్దగా ఫండింగ్ కూడా ఉండేది కాదు. కానీ 2014లో మన నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మారిపోయినాయి. ఇస్రో పైన మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టింది. ఇస్రో ఏ కావాలంటే అది అందించడం మొదలుపెట్టింది. ఫలితంగా ఏంటంటే ఇస్రోలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు 3 రెట్లు పెరిగినారు. అలాగే ఇస్రోకు ఇచ్చేటటువంటి ఫండింగ్ 7 రెట్లు పెరిగింది. ఎంత? 7 రెట్లు. అంతేకాకుండా ఈ ఇస్రోకు సంబంధించినటువంటి ప్రత్యేక మిషన్లు, కొత్త టెక్నాలజీ, హార్డ్వేర్ ను తయారు చేసే అంశాలను ప్రైవేట్ స్టార్టప్లు కూడా అందించారన్నమాట. అంతే, ఇక మన ఇస్రో సంస్థ దూసుకుపోవడం మొదలుపెట్టింది. మన ఇస్రోకు కేంద్రం ₹1 ఇస్తే ఇస్రో ఆ రూపాయితో మరో ₹3 సంపాదించడం మొదలుపెట్టింది. అంటే మన ఇస్రో కరెక్ట్ గాడిలో పడిందనమాట. ఇక అసలు విషయానికి వద్దాం. జేమ్స్ బాండ్ సినిమాల్లో హీరో అలవోకగా ఖండాలన్నీ కూడా చుట్టేస్తూ ఉంటాడు. చట్ట వ్యతిరేక అలాగే విద్రోహ సంస్థల గుట్టురట్టు చేసి భారీ ఉపద్రవాలను అయితే అడ్డుకుంటా ఉంటాడనమాట. ఇది సినిమాల్లో. అలాగే శత్రువుల యొక్క రహస్య స్థావరాలను నేలమట్టం చేస్తూ ఉంటాడనమాట. ఈ నిఘా పోరు 21వ శతాబ్దపు వాస్తవిక ప్రపంచంలో భూమిని దాటేసి ఏకంగా అంతరిక్షానికి చేరిందనమాట. ఇంతకాలం నేలల తేమ శాతం, అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు, ఈ విధంగా తదితర అంశాలపైన అధ్యయనం చేస్తూ వచ్చినటువంటి ఉపగ్రహాలు నిఘా కార్యకలాపాల్లో ఇప్పుడు తలమునకలు అవుతున్నాయన్నమాట. ఇప్పుడు ఏకంగా శత్రు దేశాల ఉపగ్రహాలపైన కన్నేస్తున్నాయి. ఏ సమయంలో ఏ దేశం పైన ఉపగ్రహాలు ఎందుకు తిరుగుతున్నాయో ఇప్పుడు కూపిలాగడం మొదలుపెట్టాయన్నమాట. ప్రధాన దేశాలన్నీ కూడా దాదాపుగా ఇదే బాట పట్టడంతో ఇప్పుడు అంతరిక్షంలో సరికొత్త శాటిలైట్ నిఘా యుద్ధానికి తెరలేచిందనమాట. బెంగళూరుకు చెందినటువంటి దిగంతర సంస్థ ఒకటి ఇటీవల ప్రపంచ కుబేరుడైనటువంటి ఎలాన్ మస్క్ చెందినటువంటి స్టార్లింక్ శాటిలైట్ జాడ్ను విజయవంతంగా కనిపెట్టడం గురించి మీరు కూడా బహుశా వినే ఉంటారు. హైదరాబాద్కు చెందినటువంటి అజిస్టా స్పేస్ సంస్థ ఏకంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఎప్పుడు ఎక్కడ తిరుగుతుందో కనిపెట్టి ఔరా అనిపించింది. వీటిని ఒక రకంగా ఇతర ఉపగ్రహాలపైన నిఘా ఘటనగానే చెప్పొచ్చు అనమాట. శత్రువుల యొక్క ఉపగ్రహాల జాడ్ను కనిపెట్టేందుకు సరికొత్త స్పేస్ సిచ్యువేషన్ అవేర్నెస్ పరిజ్ఞానం ఇప్పుడు కీలకంగా మారిందనమాట. 2 ఉపగ్రహాలు పొరపాటున ఢీకొనే ఆస్కారాన్ని తప్పించడమే కాకుండా వాటి సిగ్నల్ ను జామ్ చేయడం అలాగే శాటిలైట్లను ధ్వంసం చేయడాన్ని నిలువరించడం కోసం ముందుగా ప్రత్యర్థి ఉపగ్రహాలు ఎక్కడున్నాయో కనీసం పక్కాగా తెలిసి ఉండాలన్నమాట. ఈ కారణంగా కూడా నింగిలో నిఘా నేత్రాన్ని తెరవాల్సినటువంటి అనివార్యత మనకైతే ఏర్పడిందని చెప్పేసి రిటైర్డ్ ఇండియన్ స్పేస్ అసోసియేషన్ డైరెక్టర్ అయినటువంటి ఏకే భట్ గారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఫ్లయింగ్ ఇన్ స్కై ఇప్పటిక ఎంత మాత్రం కూడా సైన్స్ ఫిక్షన్ స్థాయికి పరిమితం అయితే కాలేదన్నమాట. భూమిపైన జేమ్స్ బాండ్ చేసేటువంటి పనే ఇప్పుడు ఆకాశంలో కృత్రిమ ఉపగ్రహాలన్నీ కూడా విస్తృత స్థాయిలో చేయబోతున్నాయి. ఇందులో ఆధిపత్యం ఎవరిదో భవిష్యత్తులో అయితే తేలిపోన్నదన్నమాట. కమ్యూనికేషను, సైనిక, పౌర అలాగే పరిశోధన అవసరాల కోసం ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నా అవి రహస్యంగా పనులన్నింటినీ కూడా చేస్తా ఉన్నాయన్నమాట. ఇతర దేశాల ఉపగ్రహాలు భారత్లోని ఏ భూగాలపైన ఎందుకు తిరుగుతున్నాయో ఖచ్చితంగా మనకు తెలిసి తీరాల్సిందే. ఇది నిఘా అలాగే వ్యూహాత్మక ఆపరేషన్లకు అత్యంత కీలకం అనమాట. అంతే కదా, ఇప్పుడు మన శత్రు దేశాలు పక్కన ఉండేటి ఉన్నాయి, ఏడుగో దూరం బాబన్లే. అదే విధంగా మన మీద పడి ఏడ్చి సచ్చే దేశాలు కూడా ఉన్నాయి. వాళ్ళకు సంబంధించినటువంటి ఉపగ్రహాలన్నీ కూడా ఏం పని చేస్తున్నాయో ఖచ్చితంగా అవన్నీ కూడా మనకు తెలియాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. అందుకే శత్రు దేశాల యొక్క ఉపగ్రహాలపైన నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడిందని చెప్పేసి అజిస్టో స్పేస్ లో స్పేస్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్ విభాగ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అయినటువంటి బర్సింహారెడ్డి గారు చెప్పారనమాట. ఉక్రెయిన్ కు రష్యాకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం నుంచి ఆపరేషన్ సింధూర్ దాకా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యుద్ధాలకు కీలక సమాచారం ఉపగ్రహాల నుంచే అందింది. కమ్యూనికేషన్స్, ఇంటెలిజెన్స్, నావిగేషన్, టార్గెట్, ఈ విధంగా అన్ని విభాగాలను కూడా పటిష్టం చేయడంలో శాటిలైట్లే కీలక పాత్ర అయితే పోషించాయని చెప్పేసి దిగంతర CEO అలాగే వ్యవస్థాపకులైనటువంటి అనిరుద్ శర్మ గారు స్పష్టం చేశారు. స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ లో ప్రైవేట్ భాగస్వాములను ప్రోత్సహిస్తూ భారత్ అంతర్జాతీయ నిఘా సామర్థ్యాన్ని అయితే పెంచుకుంటుంది. ప్రతి
ప్రతి సంవత్సరం కూడా 6 నుంచి 10 ఉపగ్రహాలను తయారు చేసే విధంగా అజిస్టో సంస్థ కొత్తగా ఎలక్ట్రో ఆప్టికల్ పేలోడ్ తయారీ కర్మాగారాన్ని అయితే నిర్మిస్తుంది. ఇది 2027 సంవత్సరంలో మధ్యలో ప్రారంభం కావచ్చు అన్నమాట. శత్రువులు ప్రయోగించేటటువంటి క్షిపణుల యొక్క జాడను శాటిలైట్ ద్వారా గుర్తించేటటువంటి కొత్త ఉపగ్రహాన్ని 2027లో ప్రయోగిస్తామని చెప్పేసి ఈ సంస్థ అయితే తెలియజేసింది. అంతరిక్షంలో ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ను ఇది మరింతగా పటిష్టం అయితే చేయనున్నదన్నమాట. సాంప్రదాయకంగా భూతలం పైన రాడార్ వ్యవస్థలు, అలాగే ఆకాశంలో చక్కర్లు కొట్టేటటువంటి నిఘా విమానాలకు తోడుగా ఇప్పుడు అంతరిక్షంలో కూడా నిఘా ఉపగ్రహాల రాకతో భారతదేశ రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కాబోతోంది. అర్థమవుతుందా మిత్రులారా? ఒకప్పుడు ఉపగ్రహ ప్రయోగాల కోసం ఇతర దేశాల వైపు చూసినటువంటి భారతదేశం ఈ రోజు తన అద్భుతమైనటువంటి సాంకేతికతతో ప్రపంచ దేశాలకే సవాలు విసురుతుంది. అంతరిక్షంలో మన పట్టు పెరగడం కేవలం రక్షణ రంగానికే కాదు, దేశ సమగ్రత కూడా ఒక పెద్ద భరోసా అన్నమాట. భారత్ సాధిస్తున్నటువంటి ఈ అంతరిక్ష విజయాల పరంపర పైన మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైనటువంటి వార్తలను, అలాగే లోతైనటువంటి విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి మన న్యూస్ అఖండ ఛానల్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మిత్రులందరూ కూడా షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.